చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు కదా, ఆయన పెట్టుబడులు తీసుకొస్తారంటారా? ఆయన షికారు కోసం పోయాడో మళ్ళీ తర్వాత ఏమన్నా దావత్లో సుమారుగా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఏపీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోయాడో మాకు తెలియదు. కానీ కాకపోతే ఆయన వచ్చేటప్పుడు ఆయన తీసుకొచ్చిన సొమ్ము ఎంత సృష్టించగలిగినాడో, ఎన్ని కంపెనీలను తీసుకొచ్చగలిగినాడో, ప్రజలకు ఏపీ ప్రజలకు ఎంత మటుకు మేలు చేయగలిగినాడో అంత ప్రజలు చూసుకుంటారు. అతి త్వరలో ఆయనకి ఏం కావాలనే మర్యాదలు చేసి పెడతారు అని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చెప్పుకొని దావోస్లో పెట్టుబడులు అడుగుతున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? సొమ్మొక్కరిది సోకొక్కరిది అని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సామెత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కష్టాల మీద భుజాల మీద మోసుకొని దావత్లో చేసినటువంటి కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురాగలిగినాడు, అప్పుడు డెవలప్ చేయగలిగినాడు. అవన్నీ నేనే చేసిన ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు చెప్పుకునే దానికి ఆ డబ్బులు వాళ్ళు అప్పుడు మాట్లాడి వచ్చినటువంటి కంపెనీలతో మళ్ళీ కుమ్మక్కై ఈరోజు ఈ కంపెనీలను నేనే తెచ్చానని చెప్పుకోవడానికి మాత్రమే డబ్బా కొట్టుకుంటాడు. శిల్ప డబ్బా అనేది ప్రతి ఏపీ ప్రజలందరికీ తెలుసు. సార్, మరి ఇప్పుడు అభివృద్ధి చేస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన సీనియర్ నాయకుడు కదా, ప్రపంచంలో డబ్బా ఏ పక్క చూసినా కొట్టుకుంటాడు కదా. ఎక్కడ చూసినా నేను ఏపీని మొత్తం నేనే ముఖ్యమంత్రిని, ఫస్ట్ ముఖ్యమంత్రిని నేనే బ్రహ్మాండంగా డెవలప్ చేసిన అన్నాడు. మరి ఆ సెంట్రల్ నుంచి టీం వచ్చినప్పుడు మరి ఆ వాటర్లో తీసుకుపోయి చూపించాడు. వాళ్ళంతా వద్దనే కానీ మళ్ళీ దీని మీద పడి చేస్తున్నాడు. అయితే ఎంత మటుకు ఉద్ధరించాడు అనేది జనాలు ఉపయోగించుకుంటున్నారు. ఆయన ఖచ్చితంగా ఆయనకి ఏం చేయాలనో అది ఆ విధంగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తాడు.